జై హింద్, వందే మాతరం. భారత్ మాతాకి జై. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి, చాలా విచిత్రమైన అంశం గురించి మీ అందరితోటి మాట్లాడాలని రావడం జరిగింది. ఏంటంటే అది తెలుసు, అందరూ ఛానల్స్లో, యూట్యూబ్లో, టీవీ ఛానల్స్లో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎవరా వ్యక్తి ఏమిటని. ఎక్కడి నుంచో, నెల్లూరు నుంచో, కర్నూలు నుంచో 450 కిలోమీటర్ల దూరం నుంచి ఒక ఆయన వచ్చి, తండ్రి కొడుకు అనుకుంటాను, కోవా బన్ మన హైదరాబాద్ మేడారం జాతరలో అమ్ముతున్నట్టుగా, ఆ అమ్ముతున్న వ్యక్తుల్ని కొంతమంది అడిగి, ఏమిటి బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి తెచ్చావు, ఏమిటి ఇందులో కలిపావు, ఏ ఊరి మీది, ఈ విషయాలన్నీ ప్రస్తావన చేయడం జరిగింది. సర్వసాధారణంగా అనుమానం వస్తుంది, ఎందుకు అడిగారు అని అడగొచ్చు. అడిగిన అంశం ఏంటి, ఎందుకు అడిగారు అంటే, ఎక్కడో 30 రూపాయలు 40 రూపాయలు అమ్మాల్సిన వస్తువుని 10 రూపాయలకు అమ్మేస్తుంటే, అంత చీప్గా తక్కువ రేటుకి అమ్మేస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. వచ్చింది, అడిగారు. అడిగిన సందర్భంలో వాళ్ళు ప్రశ్న వేశారు, ఏమిటంటే నీ ఆధార్ ఏమిటి, నీ పేరేమిటి అని. అక్కడ వచ్చింది చికాకు. పేరు అడగకూడదు, పేరు అడిగి జాతిని, మతాన్ని, కులాన్ని దృష్టి పెట్టుకుని మీరు వారు చేస్తారా అనే అంశం మీద విపరీతమైన ట్రోల్ అవుతుంది. అసలు విషయం పక్కకు పోయింది. ఇంతకీ ఆ కోవాబన్లు ఏం కలిపాడు, ఎందుకు అంత తక్కువ రేటుకు అమ్ముతున్నాడు, దాని వెనక అసలు విశ్లేషణ జరగాలి అనే అంశం అయితే పక్కకు పోయింది. మతం అనే అంశం ముందుకు తీసుకొచ్చి మానవతావాదులందరూ ముందుకొచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మానవత్వం లేదా, ఒక సాధారణమైన పేదవాడు అమ్ముకుంటుంటే ఏదో జీవిక కోసం, బతుకు నడుపుకోవడం కోసం, తమ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడం కోసం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తుంటే మీరు అడ్డుకుంటారా, అసలు మీకు మానవత్వం ఉందా, మతం పేరు చెప్పి హిందువులంతా అతని మీద దాడి చేస్తున్నారు, ఎంతవరకు సమంజసం, ఈ విషయాలన్నీ విపరీతమైన ట్రోల్ అవుతున్నాయి. అంశం ఏంటి, ఏం అమ్ముతున్నాడు, 30-40 రూపాయలు విలువ చేసే వస్తువుని 10 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాడు, అంత తక్కువకు అమ్మాల్సిన అగత్యమే ఉంది. అంత తక్కువ కమ్మి, అంత దూరం నుంచి అతి తక్కువ లాభానికి 450 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి, అంత దూరం నుంచి వచ్చి అంత తక్కువ అమ్మాల్సిన అవసరం ఉంది అనే విషయం మీద కదా మాట్లాడాలి. ఎందుకు అందులో కల్తీ జరిగిందా లేదా, జరిగితే నిజంగా జరిగితే ఏం జరిగింది, జరగలేదా, ఇది కదా నిర్ధారణ చేయాలి అనేసి సెలబ్రిటీలు అందరూ కూడా, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ఆయన్ని మొత్తం మీద ఏళ్ళకెళ్ళి కౌగిలించుకుంటున్నారు, వాటేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. చిట్ట చివరికి ఏ స్థితికి అయిందంటే, హిందూవాదులందరూ నీ మీద చేసిన దాడికి మేము క్షమాపణ అడుగుతున్నామనే స్థితికి కూడా వచ్చింది. హిందూవాదులందరూ ఎవరు చేశారు దాడి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ విషయాలు పక్కకు పోయి హిందూ సమాజాన్ని బ్లేమ్ చేసి, హిందూ సమాజాన్ని ఏదో రకంగా చట్టంలో బిగించి తప్పు చేశారు అని చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం? తప్పు చేసింది ఎవరు? 40 రూపాయలు విలువ చేసే వస్తువును, 50 రూపాయలు విలువ చేసే వస్తువును 450 కిలోమీటర్ల నుంచి 10 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాడు? కల్తీ జరిగిందా లేదా అనే అంశం మీద మాట్లాడాలి. పేరు ఎందుకు అడగాల్సి వచ్చింది అది కూడా మనం మాట్లాడుకుందాం. అడగరా, పేరు అడగకూడదా, అడిగి తెలుసుకోకూడదా? వీధులు అడిగితేనే ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరో తెలియని వ్యక్తి వస్తేనే ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంటి నీ పేరుని అడుగుతారు. అడగమని కూడా చట్టం చెప్తోంది. ఎవడు పడితే అది, ఏది పడితే అది మన ఇళ్లలో దూరి, మన సంస్థల్లో దూరి, మన వ్యవస్థల్లో దూరి, మన పండగల్లో దూరి, ఎవడు పడితే అది, ఏది పడితే అది అమ్మి మనకి తినిపిస్తే అడగాలి, ఖచ్చితంగా అడుగుతారు. పేరు ఎందుకు అడగరు? ఖచ్చితంగా అడిగి తీరుతారు. ఆ పనే చేశారు వాళ్ళు, తప్పే ఉంది అందులో. నీకు అభ్యంతరం ఏముందో నాకు అర్థం కాలేదు ఈ సమాజానికి. కాబట్టి పేరు అడిగితే తప్పు, ఎందుకు అడిగావు పేరు అనే అంశం మీద రచ్చరచ్చ చేస్తున్నారు. మీద, మత ప్రాతిపదిక మీద మనిషిని మానవత్వంలో హింసిస్తారా, ఏడిపిస్తారా అని. ఇదే అంశంలో మన మరో నేత్రం అనే కార్యక్రమంలో మన అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు. ఆ అన్నయ్య పేరు తెలియదు నాకు, కాబట్టి నేను ఆ అంశాలని ప్రస్తావన చేస్తూ ఉటంకిస్తూ ఆయన మాట్లాడిన విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. విందాం అన్నయ్య ఏం మాట్లాడాడో. నమస్తే, వెల్కమ్ టు టీవీ 5 మరో నేత్రం. పేరే విచిత్రంగా ఉంది, మరో నేత్రం. ఈ అంశం మీద ఆయన కూడా మరో నేత్రం తెరుచుకుందేమో తెలియదు. మరి ఆ నేత్రం ఎక్కడుందో, ఎలా తెరుచుకుందో అది కూడా ఆయన చెప్తారు. ఆ చెప్పిన అంశాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నించేద్దాం. కోవా బన్ను ఇంత పని చేస్తుందని అనుకోలేదు.
ఇదే తెలంగాణలో జరిగిన ఒక అంశం ఇప్పుడు హైలైట్ అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవి గారి కుమారుడు పరిటాల శ్రీరాము ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు, ఒక వీడియోని పోస్ట్ చేస్తూ. ఆ ట్వీట్ చూశాక అసలు ఏం జరిగిందని మొత్తం వెరిఫై చేస్తే సోషల్ మీడియాలో కానీ, వెబ్సైట్లో కానీ, పత్రికల్లో కానీ, యూట్యూబ్లో కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా తెలిసింది. ఆయన ఏమని ట్వీట్ చేశారు అంటే అంశం ఏంటంటే పరిటాల శ్రీరామ్ గారు వారు రాజకీయ నాయకులు, వారు ఈ అంశం మీద ట్వీట్ చేశారట. ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు, కష్టపడి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒక కోవా బన్ విక్రయించుకునే చిరు వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్లో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వీలైతే పక్షాన్ని నిలబడాలి, కానీ ఇలా గొంతు నొక్కడం సరైంది కాదు. ఆ చిరు వ్యాపారికి మద్దతుగా నిలుస్తూ ఈ సంఘటనను ఖండిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సోషల్ మీడియాలో ఆ వ్యాపారికి లభిస్తున్న మద్దతు చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే ఉందన్న భావన కలుగుతా ఉంది అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇది వారి ట్వీట్ కనుక అన్నయ్య చదివి వినిపించాడు. ఆయన ఏమంటారంటే, పేద వ్యాపారి ఏదో పొట్టకూటి కోసం వచ్చాడు, ఆయన మీద ఆ రకమైన అమానుషమైన దాడి పనికిరాదు. కాబట్టి దీన్ని ఎవరెవరైతే ఖండిస్తున్నారో, ఎవరెవరైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదే కాకుండా ఎవరైతే ఆ వ్యక్తి ఇబ్బంది పడ్డాడో మీడియా మాధ్యమంగా ఆయనకి నేను సహానుభూతి తెలియజేస్తున్నాను. దీంతోపాటు ఇలాంటి చిరు వ్యాపారులని కొంతమంది సోషల్ మీడియా ఎవరైతే నడుపుతున్నారో ఛానల్స్, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇది చాలా తప్పు అని ట్వీట్ చేశారని చెప్పారు ఆయన. ముందుకెళ్దాం. ఆ తర్వాత మొత్తం వెరిఫై చేసి తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశాను. ఒక వ్యక్తి ఒక కోవా బన్ను తీసుకుని అలాగే నోట్లో పడేసుకుని కొరికేస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు. అలా తింటూ ఉన్న క్రమంలో అతని కళ్ళలో నీళ్లుతూ ఉన్నాయి. కళ్ళు దాటి కిందకి రావడం లేదు, కానీ కళ్ళల్లోనే ఆ నీళ్ళని కుక్కుకున్నాడు. జుట్టంతా చెదిరిపోయింది, ఒళ్ళంతా చెమట, దుమ్ము, నిద్రపై మరి 4-5 రోజులు అయినట్లా ఉంది. కళ్ళు కూడా పీకిపోయినాయి. అతను వేసుకున్న ఒక వైట్ షర్ట్ కూడా మొత్తం మట్టి కొట్టుకుపోయింది. మొత్తం మట్టే. వైట్ షర్ట్ అంటే నమ్మడానికి లేదు, ఆ విధంగా అయిపోయింది. అంటే ఏదో మట్టిలో పొరలాడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నయ్య? ఆయన చొక్కా అంతా మాసిపోయింది, ఒళ్ళంతా చెమట పట్టేసింది, జుత్తంతా రేగిపోయింది, కళ్ళమని నీళ్లు కారుతున్నాయి, మొహం అంతా చెమట కారిపోతోంది, 4 రోజుల నుంచి నిద్రలేమితో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు. సర్వసాధారణం ఇది. మనం ప్రతి గ్రామంలోని సంతల్లో చూస్తే, సంతల్లో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు మట్టి కొట్టుకుపోయే ఉంటారు. వీళ్ళు ఏమైనా ఏసీల్లో షాపుల్లో సామాన్లు అమ్ముతున్నారా? ఏం కాదే. ఏసీ షాపుల్లో అమ్మేవాళ్ళు టక్అవుట్ అయ్యి ఇప్పుడు అన్నయ్య ఏ విధంగా అయితే సూటు బూటు వేసుకుని తన స్టూడియోలో నించున్నాడు, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. కానీ రోడ్డు మీద సామాన్లు అమ్ముకునేవాళ్ళు, వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు, దుంపలు అమ్ముకునేవాడు, మొక్కజొన్నలు అమ్ముకునేవాళ్ళు, రకరకాల వాళ్ళందరూ అలాగే ఉంటారు, మట్టి కొట్టుకుపోయినట్టే ఉంటారు. మట్టి కొట్టుకుపోతున్నారు కాబట్టి రోడ్ల మీద అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఈ విషయం ఎందుకు అర్థం కాదు? మట్టిలో నానా కష్టాలు, మట్టి పిసికి పని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రోడ్ల మీద అమ్ముకుంటారు. సుమారుగా అందరూ అలాగే ఉంటారు. తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళందరూ నల్లగా మాసిపోతుంది. ఇంకా దాంతోపాటు మేడారం జాతరలో జరిగింది ఈ అంశం. జాతర అంటే కొన్ని లక్షల మంది వస్తారు, కొన్ని లక్షల వేల బళ్ళు నడుస్తాయి, పాత ధూళి నడుస్తుంది, ధూళి ఎగురుతూ ఉంటుంది. ఆ ధూళంతా ఒళ్ళు మీద పడుతుంది. ఇప్పుడు అన్నయ్య కూడా, ఇప్పుడు ఈ మరో నేత్రం అన్నయ్య కూడా మేడారం జాతరకి వెళ్తే ఆ జాతరలో కూడా అలాగే ఉంటుంది. మేకప్ వేసుకుని చక్కగా టిప్పు టాప్గా వెళ్తే అలా రాగలనా? చెమటెక్కిపోయి ఉంటుంది. బండి వాళ్ళతో నడిచి వెళ్ళాలి, ఖచ్చితంగా చచ్చినట్టు వేరే మార్గం లేదు. అక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నాడు ఈయన? ఇంత కష్టపడి ఆయన గురించి, ఒక సాధారణమైన ఒక వ్యక్తి గురించి, కోపం అమ్ముకునే వ్యక్తి గురించి అందరి ఎందుకు జరిగేది ఇదే, అందరి ఎందుకు జరిగేది ఇలాగే ఉంటుంది. కానీ ఎందుకు ఇస్తున్నాడు ఇంత వివరణ? ఒకసారి చూద్దాం. చూస్తుంటేనే అర్థమైపోతుంది అతను ఒక చిరు వ్యాపారి అని, ఒక పేదవాడు అని. అతని కళలో భయం చూస్తూ ఉంటే తానేదో తప్పు చేశాను అన్న భావన నాకైతే కనిపించలేదు. నేనేదో పెద్ద నేరం చేసేసాను నేను భావన కనిపించలేదు. కానీ అతని కళ్ళలో ఆ కుక్కున్న నీళ్లు చూస్తూ ఉంటే, ఆ ఫేస్ లైన్ చూస్తూ ఉంటే, ఏంటి అందరూ చుట్టూ మూగేశారు, మీడియా వాళ్ళు వచ్చేసారు, మైకులు పెట్టేశారు, నన్ను ఒక్కడే చేసి 100 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. ఏమిటా విషయం అంటే, అన్నయ్య చెప్పింది పాపం ఏంటంటారు దాన్ని, చిరు వ్యాపారి. ఈ విషయం వరకు ఓకే. దాని వెనకాల అంతర్యం మళ్ళీ చెప్తున్నాడు ఆయన.
అలా కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని నీళ్లు కుక్కుని ఎందుకు అలా ఉన్నాడు అంటే ఆయనలో ఒక భయం కనబడుతుందట. ఏమిటా భయం అంటే ఖచ్చితంగా ప్రస్ఫుటంగా చెప్తున్నాడు, ఇన్ని మైకులు నా ఎదురుగుండా పెట్టారు, రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు, నన్ను ఎందుకు వేస్తున్నారు, ఈ ప్రశ్నలు నేను సమాధానం చెప్పగలనా, ఈ విషయాల మీద ఆయన భయపడుతున్నట్ట. నాకు అర్థం కాని విషయం, నిజాయితీ ఉంటే ఎందుకు భయపడాలి? మనం ఏ షాపులోకైనా వెళ్ళి మనం ప్రశ్నలు వేసామనుకోండి 10 మంది, కావాలంటే కొనుక్కో లేదంటే పో అంటాడు అంతే. మైక్ పెట్టు, ఇంకోటి పెట్టి ఏం పెట్టినా కావాలంటే కొనుక్కో లేదంటే పో అంటాడు. అంతేగాని ప్రశ్నలు వేసినంత మాత్రాన భయపడిపోయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నైతికత తప్పితే నిజాయితీ లేకపోతేనే భయం ఉంటుంది. నిజాయితీగా ఉంటాడు, నిబ్బరంగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు, నిర్భీతితో ఉంటాడు. ఈ విషయం, ఈ చిన్న సూత్రం అన్నయ్యకి ఎందుకు అర్థం కాలేదో బాధపడదు. ముందుకెళ్దాం. వ్యాపారం పోతే నేను నా భార్యను ఎలా పోషించుకోవాలి, నా భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలి, తల్లి తండ్రికి ఎలా పోషించుకోవాలి, నా ఉపాధి పోతే ఇదే కదా జీవనాధారం, ఇది పోతే నా పరిస్థితి ఏంటి అన్న భయం మాత్రమే కనిపించింది, కానీ మరొకటి కనిపించలేదు. బట్ ఆయన భయంలో ఇన్ని అంశాలు ఈయన కనబడుతున్నాయి. పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, తల్లిదండ్రులను ఎలా పోషించుకోవాలి, అంటే నా వ్యాపారం పోతే, అతి చిన్న వ్యాపారం, ఇంత భయం ఇంత కనిపిస్తుంది ఆయనకి. అసలు దీని వెనకాతలు ఎందుకు భయం ఉంది, ఎందుకు భయపడుతున్నాడు, భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అనే అంశం మీద కనీసం ఒక మాట మాత్రం మాట్లాడాలి. ముందుకి ఏం జరుగుతుందో చూడాలి మనం, ఇంకా ఏం మాట్లాడతాడు. బట్ అతను ఏం చేశారు అంటే ఉగ్రవాదం చేశారు, ఫుడ్ జిహాద్ అని పేర్లు పెట్టేశారు. సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అతనికి మద్దతు తెలుపుతున్న వాళ్ళు ఉన్నారు, చిరు వ్యాపారి పైన ఇదేంటి అని. లేదు ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారైపోయారు దేశంలో, ఇలాంటి వాళ్ళు ఫుడ్ జిహాద్ పేరుతో రకరకాల కలిపేస్తూ ఉన్నారు, సో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని. అతను కోవా బన్ అమ్ముతుంది 10 రూపాయలకి. ఒక 10 రూపాయల కోవా బన్ గురించి నేను వీడియో చేస్తాను ఎప్పుడు అనుకోలే. అది అంశం. చివరికి ఆయన జిహాదీని చేశారు, ఫుడ్ జిహాదీని. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దేశంలో పరిస్థితి అలా ఉంది. ఉచ్చగలుపుతున్నారు, మలం కలుపుతున్నారు, ఉమ్ముతున్నారు, భయంకరంగా అడ్డమైన చెత్త కలుపుతున్నారు. మనం వీడియోలు చూస్తున్నాం. వీళ్ళేంటి వాళ్ళేంటి ఎవరినైనా నిలదీయాలి. 40 రూపాయల వస్తువుని 10 రూపాయలకి ఇస్తున్నాడు అంటే మీకు అనుమానం రాదా? ఎందుకు వస్తున్నాడు? లేదా దొంగతనాన్ని చేసి ఉండాలి, లేదా అందులో ఏదో కలిపేనా ఉండాలి, లేదంటే ఎందుకు అమ్ముతాడు? ఇప్పుడు ఈ విషయాన్ని పక్కకు దోసి చిరు వ్యాపారి మానవత్వం లేదు హిందూ సమాజానికి, ఇదే పనికిమాలిన అంశాలు, పనికిమాలిన విషయాలు. ఖచ్చితంగా ఈరోజు ఫుడ్ జిహాద్ దేశంలో నడుస్తోంది. మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఈ అంశాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఎక్కడో పెళ్ళి అయితే ఆ పెళ్లిలో ఏమిటిది రొట్టెలు చేసుకుంటే రొట్టెల్లో అమ్ముతున్నారు. మనం తెలుసు, హోటల్లో చూస్తే ఉచ్చపోస్తున్నారు కూరలోని వాటిలోని. ఒడ్డు నడి రోడ్డు మనం అమ్ముతుంటే మనం కొనుక్కోవడానికి వెళ్తే కూరగాయలు మురికి కాలంలో కడుగుతున్నారు. ఈ విషయం అర్థం కాదా ఆయనకి? కాబట్టి సమాజం ఈరోజు చైతన్యం అవుతోంది, ప్రశ్నించడం మొదలుపెట్టింది. సమాజం ఇన్ని మైకులు ఎందుకు పెట్టింది అని అడిగే హక్కు ఉంది సమాజానికి. ఎందుకు అడగకూడదు? సమాజం ఎందుకు అడగకూడదు? ప్రజలే ప్రభువులు ఈ దేశంలో. ప్రజాస్వామ్యం ప్రకారం రాజ్యాంగం రాసిన ప్రజలు, ఇది ప్రస్ఫుటంగా రాసి ఉంది. కాబట్టి రాజ్యాంగం చదువుకోవచ్చు కావాలనుకుంటే. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఏదైనా ఆశిస్తారు, శాసిస్తారు, అడుగుతారు. ఇంకా హిందూ సమాజం ప్రశాంతంగా ఉంది కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎప్పుడు ఏది కలిపినా ప్రశాంతంగా నడుస్తుంది. ఇంకా ఆ విషయాలు చెల్లవు. ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. నిన్న కాక మొన్న ఎవడో ధూపం వేస్తుంటే అడిగారు, ఏరా వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు ధూపం అని. ధూపంలో జిహాద్, లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, వాటర్ జిహాదులు నడుస్తున్నాయి. అవి మనకు ఎలాగో తెలుసు. ఫుడ్ జిహాద్ చాలా దారుణంగా నడుస్తుంది. ప్రతి చోట హోటల్స్లో ఈ దిక్కుమాల వాళ్ళు ఎవరైతే చేరారో, ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరైతే చేరారో వాళ్ళందరూ చేయడం ఇదే. ఎందుకంటే మా మతం చెప్పింది కాబట్టి మేము చేస్తాం అంటున్నారు. ఇది ప్రస్ఫుటంగా నడుస్తున్న పని. కాబట్టి అనుమానించాల్సిన అవసరం ఉందా లేదా? అదేదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని. అంటే మీదనున్న అట్ట చూసి పుస్తకాన్ని జడ్జి చేయకండి అని అర్థం. నువ్వు పేదవాడివి కాబట్టి, చెమట కారిపోతున్నది కాబట్టి, నీకు చొక్కా తడిసిపోయింది కాబట్టి, ప్యాంటు జారిపోయింది కాబట్టి, చిరిగిపోయింది కాబట్టి, మట్టి కొట్టుకుపోయావు కాబట్టి నువ్వు నిజాయితీపరుడు, నీతిమంతుడని చెప్పాలా ఏంటి? మేము అర్థం కాదు అనాల్సిన అవసరం ఉందా? ఈరోజు అందరూ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎలా ఉన్నారో, ఏ రకమైన పరిస్థితి ఉందో. పోనీ డబ్బున్నవాడు నిజాయితీగా ఉన్నారని అంటావా? పోనీ
వాళ్ళు ఉన్నారా? డాక్టర్ మొన్న అక్కడ కాలిపోయి పేలిపోయాడు, ఎక్కడ రెడ్ పోర్ట్కి ఎదురుగుండా, ఎర్రకోటకి ఎదురుగుండా ఆర్డీఎక్స్తో కాలిపోయాడు, పేలిపోయాడు. 400 చోట్ల బాంబు బ్లాస్టులు చేయాలని వాళ్ళు సంకల్పం చేశారని తెలిసింది. మరి ఎలాగైనా సరే ఒక రకమైన 400 చోట్ల బాంబులు పేల్చాలి అనే ఏంటంటారని దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఆర్డీఎక్స్ని కొన్నారని 300 కేజీల పైచిలుక. డాక్టర్లు వాళ్ళందరూ నిన్నగా మొన్న హైదరాబాద్లో ఒక డాక్టర్ రెజీన్ అని ఒక మెడిసిన్ తయారు చేసిన తోటి ఆవదం పిక్కలతోటి వాడి లక్ష్యం ఏంటంటే 1,00,000 మందిని చంపేయాలి. ఎక్కడ కలపాలి? ఇలాంటి వాటిలోనే కలపాలి, ఎందుకంటే ఈ దేశంలో భోజనం చాలా విచిత్రమైన. ఈ దేశంలో భోజనం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఫుట్పాత్ మీదే దొరుకుతుంది. ప్రతి ఒక్కడికి, పేదవాడు, డబ్బున్నవాడి దగ్గర నుంచి పేదవాడి వరకు ఎవరైనా భోజనం చేయగలిగేంత స్థితి ఈ దేశంలో ఉంది. ఎక్కువ శాతం మంది ఫుట్పాత్ మీద, ఇలాంటి జార్లలోని రోడ్ల మీదే భోజనాలు చేస్తారు, తింటారు, ఆకలి తీరుతుంది. నువ్వు 100 రూపాయల నుంచి 10 రూపాయల వరకు నీకు భోజనం దొరికే అవకాశం ఉంది. ఈ దేశం అన్నపూర్ణ. ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చకుండా, ఆకలితో ఎవడు చచ్చిపోకుండా ఈ దేశం ఉంది. అంత గొప్ప దేశం ఇది. అలాంటి చోట నువ్వు ఎక్కువ మంది జనాభా వస్తారు కాబట్టి ఏమో కలిపేదేమో ఎవరికి తెలుసు. ఈరోజు మాధ్యమంగా ఎన్నుకున్నారు, మాంసంలో కలుపుతున్నారు, పాలల్లో కలుపుతున్నారు, నీళ్లల్లో కలుపుతున్నారు, ప్రసాదాల్లో కలుపుతున్నారు. ఎందుకు కలపకూడదు? అయినా మరొక అంశం, నీలాంటి వాడు హిందూ పండగలకు వచ్చి ఎందుకు అమ్మాలి స్వామి? హిందూ దేవుడి మీద నీకు నమ్మకం లేదు, పేదవాడు అయితే నువ్వు నీ మత మందిరాల దగ్గర, మత ప్రార్థనా మందిరాల దగ్గర అమ్ముకోవాలి, కానీ ఇక్కడ ఎందుకు అమ్మాలి? దేనికి అమ్మాల్సి వచ్చింది? మనకు తెలుసు, కావడ యాత్ర జరుగుతుంది. 100 కిలోమీటర్లు కావడ వేసుకుని ఉత్తరప్రదేశ్లో, బీహార్లో నడుస్తుంటారు. వాళ్ళు ఈ మధ్యన విపరీతమైన అల్లరి జరిగింది. ఎక్కడ పడితే అక్కడ కృష్ణ మెస్, లేదంటే కృష్ణ హోటల్ అని పెట్టుకుని, లేదంటే రామా హోటల్ అని పెట్టుకుని, హిందూ పేర్లు పెట్టుకుని వాళ్ళు అడ్డని చెత్త కలిపి కావడ యాత్రలో పవిత్రంగా 40 రోజులు దీక్ష తీసే కావడ యాత్రికులు, అంటే దీక్ష తీసుకుని ఎవరైతే సాధన చేస్తారో, నడిచి వెళ్తారో కొన్ని 100 కిలోమీటర్లు, అలాంటి వాళ్ళ పవిత్రతని భ్రష్టు పట్టించడం కోసం అడ్డమైంది కలిపి అందులో వాళ్ళ కావడ యాత్రని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది అన్నయ్య, దాని మీద చాలా రచ్చరచ్చ జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆర్డినెన్స్ ఇచ్చింది. అయ్యా నీ పేరుతో నువ్వు పెట్టుకో, పేరు చెప్పుకోవడానికి ఎందుకు మొహమాటం? పేరు అడిగితే. కాబట్టి నీ పేరు ఏదైతే ఉందో, నీ మత గ్రంథం పేరు చెప్పిందో ఆ పేరు పెట్టుకుని, నీ ఇంటి పేరు పెట్టుకుని, నీ ఒంటి పేరు పెట్టుకుని, నీ సొంత పేరు పెట్టుకుని, అంతేకాని హిందూ పేర్లు పెట్టుకుని, ముస్లింల పేర్లు పెట్టుకుని హిందువులు దొంగాట్లు ఎందుకు? అంటే దగులుబాచీతనం ఉంది కాబట్టి దొంగాట్లు ఆడతారు, అంతే కదా. నైతికత లేదు కాబట్టి దుర్మార్గమైన పని చేస్తారు, అంతే కదా. కాబట్టి అన్నయ్యకి ఎందుకు ఈ విషయం అర్థం కాదు. మళ్ళీ పేరు మాత్రం మరో నేత్రం అని పేరు పెట్టాడు ఈయన. మరో నేత్రంలో చూసి ఈయనకి అర్థమైన విషయం అది. చూద్దాం ముందుకెళ్ళి. 10 రూపాయల కోవా బన్ గురించి ఇంత రచ్చ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో జరుగుతుందంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. బట్ ఇది 10 రూపాయల కోవా బన్ విషయం కాదు, అందుకనే మాట్లాడు. 10 రూపాయల విషయం కాదు, కోవా బన్ విషయం కూడా కాదు. సమాజంలో పేరుకుపోయిన దురదృష్టాలు, దరిద్రాల గురించి మాట్లాడు. ఇప్పుడు సరియైన మాట మాట్లాడాడు అనిపిస్తుంది నాకు. సమాజంలో కోరికిపోయిన కొన్ని దరిద్రాలు, దురదృష్టకర అంశాలు అని చెప్పాడు. కరెక్టే అది. ఈ దరిద్రాలకి కారణం ఎవరు? ఈ దురదృష్టకర అంశాలు జరగడానికి కారణం ఎవరు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో నువ్వే ఇన్ ద సెన్స్ ఒక రకమైన వర్గం వాళ్ళు. హిందువులను నాశనం చేయాలి, హిందువులకు పిల్లలు పుట్టకుండా చేయాలి, హిందువుల సంతానం ఏమితో బాధపడాలి, హిందువుల్ని ఏదో రకంగా రోగాల పాలు చేయాలి, హిందువుల జీవితాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న కుట్ర కదా. కావడ యాత్రల్లో కలుపుతారు, ప్రసాదాల్లో కలుపుతారు, మంచినీళ్ళలో కలుపుతారు, మాంసంలో కలుపుతారు, బిర్యానీలో కలుపుతారు, ఎక్కడ పడితే అక్కడ కలుపుతున్నారు. ఈ మధ్యన ఎక్కడో బండి దగ్గర బిర్యానీ అమ్ముతూ పిల్లలు పుట్టకుండా మాత్రలు కలిపి ఆ బిర్యానీ తినే వాళ్ళందరికీ ఇస్తున్నాడు ఆయన. ఏ కులం వాడో ఏ మతం వాడో వేరే చెప్పనవసరం లేదు ఈ విషయాలన్నీ. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. ఈ స్థితి రావడానికి కారణం ఎవరు అనే అంశం మీద కూడా మనం చర్చిస్తే బాగుంటుంది. అది మానేసి మానవత్వము, మృగత్వము, మానవత్వం లేదా, హిందూ మతంలో ఎంత దుర్మార్గులు ఉంటారా, ఏమో అర్థం కాదు ఈ విషయాలు. ఇతను రాయలసీమ కర్నూలుకు చెందిన వ్యక్తి. మన మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగింది. ఆ జాతరకి అక్కడ కర్నూలులో కోవా బన్ కొంత ఫేమస్. అక్కడ చాలా మంది వ్యాపారులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచే కాదు, ఒక 40 ఏళ్ల నుంచి వాళ్ళ జీవనాధారం ఈ కోవా బన్నే తరతరాలుగా వాళ్ళ ఈ విషయాన్ని గమనించండి. ఎక్కడో కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల నుంచి మేడారం జాతరలోకి వచ్చాడు. 50 రూపాయలు 40 రూపాయలు ఉండాల్సిన వస్తువును 10 రూపాయలకు అమ్ముతున్నాడు. తరతరాల నుంచి కోవా బన్నే, ఏ రోజు ప్రశ్నించలేదు ఎవరు. తరతరాల నుంచి, గత 40 సంవత్సరాల నుంచి నువ్వు కోవా బన్ అమ్ముకుంటున్నా ఈనాటి వరకు నిన్ను నిలదీసింది లేదు, ప్రశ్నించింది లేదు. ఈ రకమైన స్థితి రావడానికి కారణం ఎవరు? కారణం ఎవరంటే నువ్వే, నీ పరిస్థితే.
నీ సమాజంలో ఉన్న దౌర్భాగ్యులు కొంతమంది ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన స్థితి నీకు వచ్చింది. ఒకటి ఇలాంటి అన్నయ్యలు వీళ్ళని వెనకేసుకొస్తున్నారు. వాడు చేసిన తప్పుని కప్పిపుచ్చి మానవత్వం పేరు చెప్పి మానవత్వం మంట కలిసిపోతోందని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని తొక్కేసి, ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని ఒప్పించి వాడు మహానుభావులను చిత్రీకరించడం వల్ల వచ్చిన సమస్యలు కదా ఇవన్నీ. హిందూ సమాజం మేల్కొంది, గుర్తుపెట్టుకోవాలి. గతంలోలా ఉండదు ఇప్పుడు. ఖచ్చితంగా నిలదీసి అడిగి తీరుతారు. తండ్రులు, తాతలు, పిల్లలు వీళ్ళందరూ కూడా. సో మేడారం జాతర ఏంటంటే చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి, వ్యాప్తుంది కాబట్టి అక్కడి నుంచి ఈ కోవను తయారు తీసుకుని పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి ఒక 3-4 అక్కడక్కడ ఆ జాతరలో అమ్ముతా ఉన్నారు. అయితే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి మైకులు పెట్టేసి అక్కడ స్థానిక జనానంతా కూడా పోగేసేసి, నువ్వు దీంట్లో ఏదో కలిపేశావు, మా పిల్లలు తింటే మా పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి మాట్లాడాడు. సో అంతవరకు ఓకే. నేను ఎంతవరకు మాట్లాడతానంటే, ఇప్పుడు ఆ కోవా బన్ను క్వాలిటీ ఉందా లేదా, ఆ కోవా బన్ను తయారు చేసి ఎంతకాలం అయింది, అది ఆరోగ్యానికి శ్రేయస్కరం అవునా కాదా, ఇంతవరకు మాత్రమే ఓకే. బట్ అతను అడిగిన క్వశ్చన్లు మాత్రం నిజంగా దారుణంగా ఉన్నాయి. ఇది వీళ్ళ ఇబ్బంది ఏంటంటే, సమాజం అతన్ని నిలదీసింది, అడిగిందిట. ఆ రకమైన ప్రశ్నలు ఏమిటి, ఆ ప్రశ్నలు అలాంటి ప్రశ్నలు వెయ్యొచ్చా అనే అంశం మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏం ప్రశ్నలు వేశారు అది కూడా విందాం. ఫస్ట్ టైం అడిగారంటే ఏ ఊరు అని అడిగారు. అతను కర్నూలు అని చెప్పాడు భయంగానే. ఎంతమంది ఉన్నారు మీరంటే మేము 2-3 ఉన్నామని ఏదో చెప్పాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏది అని అడిగాడు మేధావి. రోడ్డు మీద చాలా మంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. అంటే పండ్లు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, రకరకాల పదార్థాలు అమ్ముతారు, పానీపూరి అమ్ముతారు, చపాతీలు అమ్ముతారు, కర్రీలు అమ్ముతారు, 100 రూపాయల బిర్యానీలు అమ్ముతారు. 1 కాదు 2 కాదు, రోడ్ల మీద జరిగే వ్యాపారం, ఇలాంటి జాతరలో జరిగే వ్యాపారం మామూలుగా ఉండదు. దానికి ఏమీ ఎక్స్పైరీ డేట్ ఏమీ ఉండదు, జస్ట్ నమ్మకం అంతే. అర్థమైందా విషయం? అంటే మిత్రుడు అన్నయ్య ఏం చెప్తున్నాడంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అడిగట, ఎప్పుడు తయారు చేశావు అని అడుగుంటాడు. అది అంటే వారం రోజులైందా, 10 రోజులైందా, 20 రోజులైందా, తిన్న తర్వాత ఆయనకి ఏమైనా అనుమానం వచ్చి ఉండొచ్చు, ఎప్పుడు తయారు చేసామని అడుగు ఉండొచ్చు. తప్పే ఉంది, అడుగుతాం. అమ్మ ఎప్పుడు తయారు చేశారు, సాంబార్ బాగోకపోతే ఏమండి సాంబార్ ఎప్పుడు తయారు చేశారు, ఏంటి క్వాలిటీ కలిపారు, ఇందులో ఏ వస్తువులు కలిపారు, అంత పెద్ద వస్తువుని అలాంటి విలువైన వస్తువుని కోవా అంటే ఎంత కష్టం మనకు తెలుసు, ఈ వస్తువుని అంత తక్కువకి ఎలా ఇస్తున్నావు అనే అంశం మీద అడుగుంటారు. ఎప్పుడు తయారు చేసామని. లేదా పాసిపోయి ఉండాలి, లేదా క్వాలిటీ లేకపోయి ఉండాలి, లేదా ఏదో పాడు పని చేసి ఉండాలి. అందుకే కదా అంత తప్పు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అడిగితే తప్పది, అడగకూడదు. ఎందుకు అడిగావు అని అడిగట. ఇది తింటే చూస్తే మరో అంశం కూడా అన్నయ్య మాట్లాడు. ఏంటంటే, దేశంలో ప్రతి ఫుడ్ ఐటమ్స్ రోడ్డు మీదే దొరుకుతాయి. నిజం కూడా. పేదవాడికి భోజనం ఈ దేశంలో దొరుకుతుంది. అడుక్కు తినేవాడు కూడా 5 రూపాయలకు 10 రూపాయలకు భోజనం చేసి హాయిగా పడుకోగలుగుతున్నాడు. ఈ దేశం అన్నపూర్ణ, ఆ విషయం మర్చిపోకూడదు. అలాంటి స్థితిలో ఎందుకు అడగకూడదండి ఈ విషయాన్ని? అడిగితే తప్పే ఉంది. బాగుందా లేదా, తింటే బాగుంటుందా లేదా, మన ఆరోగ్యం ఏదైనా చెడిపోతుందా లేదా, అది మన ఇష్టం, మన చాయిస్. తింటే తిను, లేదంటే వెళ్ళిపో. కొంటే కొను, లేదంటే వెళ్ళిపో. లేదా ఫుడ్ మీద నీకు ఏదైనా డౌట్ ఉందా, అది పండ్లా, కూరగాయల, ఇంకో ఫుడ్డా, సంబంధిత అధికారికి ఫోన్ చేయి, చెప్పు ఇక్కడ క్వాలిటీ లేని ఫుడ్ అమ్ముతా ఉన్నారు అని కంప్లైంట్ చేయి. వాళ్ళు వస్తారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. అది చిన్న వ్యాపారం. ఇప్పుడు అదే కదా జరిగింది. కంప్లైంట్ చేయట ఫుడ్ ఇన్స్పెక్టర్లు. నిజంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తే ఈ దేశంలో ఈ సమస్యలు ఎందుకు ఉంటాయండి? హోటల్స్లో అడ్డమైన చెత్త పెడుతున్నారు. నిన్నగాక మొన్న హోటల్స్లో ఎప్పుడో పాచిపోయినవి కోట్ల రూపాయలు సరుకు దొరికింది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ స్వచ్ఛందంగా పనిచేసి ఉంటే ఈ అవకతవకలు ఎందుకు జరుగుతాయి? ఒకటి, వాళ్ళు పని చేయకపోయి ఉండాలి, లేదా వాళ్ళకి సరి అయిన సపోర్ట్ ఇవ్వకపోయి ఉండాలి, లేదా వాళ్ళకి సరి అయిన స్టాఫ్ లేకపోయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో లోపం ఉండాలి, లేదా వాళ్ళు పని చేయకపోయి ఉండాలి. నిమ్మకి నీరెత్తినట్టు ప్రశాంతంగా ఉన్నారు అనేది అయి ఉండాలి, లేదా వాళ్ళకి స్టాఫ్ సరిగా ఉండకపోయి ఉండొచ్చు, లేదా కావాల్సిన క్వాలిటీ చెక్ చేయడానికి కావాల్సిన వ్యవస్థ లేకపోయి ఉండొచ్చు, ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అందుకే ఈ దేశంలో ఫుడ్లో జరుగుతున్న కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, ప్రతిదీ కల్తీయే. మనం అక్కడికి కూల్ డ్రింక్స్, పురుగుల మందులు తాగుతున్నామని చెప్పి మనం చెప్తున్నాం. మరి ఫుడ్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది? తెలియదు. ఆ ఫుడ్ డిపార్ట్మెంట్కి తెలిసే ఉంటుంది, కానీ మాట్లాడరు వాళ్ళు. ఎందుకు మాట్లాడరు తెలీదు, ఏమో. నేను ఈ 3 విధంలో నాకెందుకు లేని ఊరుకొని ఉండొచ్చు, నా జీతం నాకు వస్తున్నదని. లేదా ఏంటంటారు దాన్ని, ఏదో ఏంటంటారు, స్టాఫ్ తక్కువ ఉండొచ్చు,
మూడోది వాళ్ళకి దాన్ని టెస్ట్ చేయడానికి కావాల్సిన ఇది లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్కి పిలిచి వాళ్ళకి చెప్పే అంత లోపుని వాడు ఆపుతాడ వ్యాపారం, అనుమానం వచ్చింది నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఆపుతాడ వ్యాపారం, వాడు వ్యాపారం వాడు చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్కి మీరు విన్నవించుకోండి, కాంగ్రెస్ వాళ్ళు తీరుస్తారని 100 సంవత్సరాలు ఆగిన మన స్వాతంత్రాన్ని. 1857లో రావాల్సిన స్వాతంత్రం 1947లో వచ్చింది. దానికి కారణం ఏంటి? కాంగ్రెస్. మన స్పష్టంగా తెలుసు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఏవో హ్యూమ్ అనేవాడు స్టార్ట్ చేసి పెట్టిన కాంగ్రెస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రస్ఫుటంగా బ్రిటిష్ వాడికి తొత్తు. కాబట్టి మెల్లిమెల్లిగా 100 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్కి చెప్తే వాడు డిపార్ట్మెంట్ వాడు వస్తాడు, ఒక గన్ను పట్టుకెళ్తాడు, వీడు అమ్ముకుంటూ ఉంటాడు, చక్కగా వీడు వ్యాపారం వీడు చేసుకుంటాడు. మన పని అయిపోయింది కదా, మనం దులుపు పోవచ్చు. తినేవాడు తింటాడు, సచ్చేవాడు సస్తాడు, మనకు సంబంధం లేదు. ఇంతే. ఫుడ్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి వెంటనే చెక్ చేసి అరగంటలో రిపోర్ట్ ఇచ్చేస్తారా అన్నయ్య? సాధ్యమా ఈ దేశంలో? అది అవుతుందా అసలు? అలా అయితే పెద్ద పెద్ద హోటల్స్లో జరుగుతున్నాయి ఇన్ని అక్రమాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరుగుతుంది? జనాలు ఎందుకు చచ్చిపోతున్నారు ఫుడ్ పాయిజనింగ్లో? కాబట్టి ఇవన్నీ అంశాలు ఫుడ్ డిపార్ట్మెంట్కి చెప్పాలట. అన్నయ్య చెప్తున్నాడు రూలు. ఫుడ్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు వచ్చి తాకీ చేస్తారట, వెరిఫై చేస్తారట, వాళ్ళు చెక్ చేస్తారట, చెక్ చేసి అమ్ముకోవచ్చు అమ్ముకోకూడదని చెప్తారట. ఎంతకాలం పడుతుంది? తిరుపతి లడ్డూ విషయం వెంట్రుకు తీయలేదు ఇప్పటికి మీరు. తిరుపతి లడ్డూ విషయంలో ఒక్క వెంట్రుకు ముందు కదలలేదు. సంవత్సరన్నర అయింది ఇష్యూ జరిగి. సంవత్సరంన్నర. మహానుభావుడు కోట్ల రూపాయల ఆస్తిపరుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల మంది పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్లు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నాయి. ఇప్పటికి నివేదిక ఇవ్వలేదు. ఇచ్చారు, అరెస్టులు లేవు. కనీసం ఏ విధమైన ఎన్ని లడ్డూలు అమ్మారండి? నిజంగాను 5 సంవత్సరాల లడ్డూలు అమ్మారు. రోజుకి 1,00,000 లడ్డూలు చెప్పిన 5 సంవత్సరాలకి ఎన్ని అయ్యాయి? సంవత్సరానికి ఎన్ని అయ్యాయి? 5 సంవత్సరాలకి ఎన్ని అయ్యాయి? ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది? ఎవరైనా ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడుతున్నారు. పని జరగదు. డిపార్ట్మెంట్లన్నీ అన్నీ, అందులో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా అంతే అని ఇప్పుడున్న ప్రజలకు అర్థమైంది. కాబట్టి మా బాగులు మేమే చూసుకోవాలి, మా రాతలు మేమే రాసుకోవాలి.